కండక్టర్లు డ్రైవర్లకు శుభవార్త. డబల్ డ్యూటీ చేసే వారికి ఇన్సెంటివ్ పెంపు. ఎన్నికల్లో ఇచ్చే హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సరిపడ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ట్రిప్పులను నడపాల్సిన పరిస్థితి తలెత్తుకోనుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్లు కండక్టర్లు డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. అయితే ఇక నుంచి డబుల్ డ్యూటీ చేసే వారికి ఇన్సెంటివ్ను పెంచనున్నట్లు వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో డ్రైవర్లకు 900, కండక్టర్లకు 700 నుంచి ₹850, కాంట్రాక్టర్ డ్రైవర్లకు 720, కాంట్రాక్ట్ కండక్టర్లకు 620కి పెంచారు. ఇక రాష్ట్రంలోని ఇతర రీజియన్లకు డ్రైవర్లకు 730, కండక్టర్లకు 650, కాంట్రాక్ట్ డ్రైవర్లకు 590, కాంట్రాక్ట్ కండక్టర్లకు 510 ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు. అంటే ఏదైతే ఉచిత బస్సు పథకం కింద బస్సులు పెట్టారో అక్కడ చాలా వరకు బస్సులు సౌకర్యం కూడా అప్పుడు మన నార్మల్ టైంలో ఉన్నటువంటి బస్సులు ఏదైతే కోటి నుండి కొండాపూర్ పటాన్చేరు వెళ్ళే 222 బస్సులు కావచ్చు, మిగతా అంటే మేము చూసినంత వరకు 10H బస్సులు కావచ్చు, చాలా ఫ్రీగా వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కాదు. అసలు ఒకనొక స్టేజ్లో ఆర్టీసీ బస్సులలో జాలీలు ఉంటుండే. ఆ జాలీలకెళ్ళి ఎవరన్నా అబ్బాయి లోపలికి పోయి ఉంటే వాళ్ళని తిట్టే కార్యక్రమం పెడుతుండే. ఎందుకు దీంట్లోకి వచ్చినావు అని చిన్న ఒక 14-15 ఇయర్స్ ఉంటే వాళ్ళని అనే అంటుండే. ఇప్పుడు బస్సు నిండా మహిళలే ఉంటారు. అంటే ఇప్పుడు ఇలా క్లియర్గా అర్థం చేసేది ఏంటంటే ఇన్ని రోజులు బస్సులలో మహిళలకు కేటాయించిన సీట్లను మహిళలనే కూర్చొనిద్దాం అని ఉంటుండే కదా. ఇప్పుడు దయచేసి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో పురుషులు టికెట్ కొంటామన్నారు, వాళ్ళ సీట్లు వాళ్ళకి కేటాయించండి అంటూ కూడా మహిళలకు విజ్ఞప్తి చేయాల్సిందిగా మేము మా తరపున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మొత్తానికి కొరత ఎక్కువ కావడం, బస్సులలో ప్రయాణికులు ఎక్కువ అవడంతో వీళ్ళు వాళ్ళకు ఇన్సెంటివ్ రూపంలో కూడా పెంచారంట. అదొక కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి ఒక లెక్క, నార్మల్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకు పర్మనెంట్ వాళ్ళకు ఒకటి. అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం. నిజామాబాద్ పట్టణంలో ఘటన. షార్ట్ సర్క్యూట్తో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన నిజామాబాద్ పట్టణంలోని దేవి రోడ్లో తెల్లవారుజామున చోటు చేసుకుంది. పట్టణంలో బాలాజీ శానిటరీ దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో మరోసారి 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా దిశారానికి వచ్చింది.